విలేజ్ తరచూ ఆశ్రమానికి వస్తుంటారు. ఆమె తరచూ కూడా ఇక్కడ గురు పౌర్ణమి కార్యక్రమాలు కానీ లలితా పారాయణ విశేషంగా జరిగినప్పుడు వాళ్ళ సిస్టర్తో పాటు కూడా కలుస్తూ ఉంటారని గమనిస్తున్నాం. తొలిదల నుంచి ఇక్కడికి వచ్చి మన ప్రసాదాలు వెళ్ళడం చాలా గొప్ప విషయం. అంతకంటే ముందు బయలుకు ఆశ్రమానికి ముఖ్యులైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు చప్పట్లు కొట్టిన ఆమె కుమార్తెలు అన్నపూర్ణమ్మ గారు, సుభాషిణి గారు, సుగన గారు. ఈ ముగ్గురు పేర్లు స్వామి రాయడానికి విషయం ఏమంటే ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో అన్యోన్యంగా ఉంటూ చాలా భక్తి ప్రయాణం కావిస్తున్నారు. మరీ ముఖ్యంగా లలితాప్రియులు అసూయ లేని వ్యక్తులు చాలా అన్యోన్యంగా ఉంటారు. కాస్తో కూస్తూ ఆ పేదలంటే ఒక కొంచెం పట్టు చీర కట్టుకుని కొంచెం కూర్చుని అనుకుంది. కానీ అట్లాంటి యోగాలు ముగ్గులో కనిపించారు. స్వామి వీటి పట్ల ప్రత్యేక అభిమానం ఉంటే ప్రతిరోజు ముగ్గురు సిస్టర్స్ 11 సార్లు పాలన చేస్తున్నారు. చాలా చాలా గొప్ప విషయం. అనుకుంటే ఆశ్చర్యం వేస్తారు. మనం ఎప్పుడన్నా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసాం 11 సార్లు అంటే అమ్మో చేస్తారో లేదో అనే మనలో భయం ఉంటుంది. కానీ వీళ్ళు రోజు 11 సార్లు అంటే నాకు కూడా స్వామి చెప్తుంటే నిజమా కాదా అనేది అప్పుడప్పుడు మనసు తప్ప ఉంటుంది. ఇప్పుడు అనుమానం రావచ్చు కదా. 11 సార్లు అంటే ఆశాభాష కాదు కదా. 6 గంటల సేపు మీరు కూడా 11 సార్లు మీరు కూడా అక్కడ కూడా నాగేశ్వర పేరు అంటే సౌమ్యం ఉంటారు. నాగేశ్వర పేరు ఉంటారు. చాలా అక్కడ కూడా గమనిస్తున్నాం. అక్కడ కూడా 11 సార్లు పారాయణం చేస్తా ఉంది. దీనికి అంతటి కారణం మనంతా ఈ ఆశ్రమానికి రావడం, స్వామి అమ్మవారి ఆశీస్సులు మనకు స్వామి ద్వారా లభించడం. స్వామి ఉంటేనే అమ్మ అన్నపూర్ణమ్మ గారు అన్నట్టు స్వామి ఉంటేనే మీరు ఉన్నారు కాబట్టి స్వామి మీరు రాగలిగారు. మేము వస్తున్నాం కాబట్టి మీరు అమ్మ ఆశీస్సు మాకు అందజేస్తున్నారు. కారణం వేరే స్వామి. నిజంగా వీళ్ళే కాదు నాగేశ్వరమ్మ గారు గారు ఇంకా చాలా మంది కూడా మన ఆశ్రమానికి వచ్చారు. 11 సార్లు ప్రయాణం చేస్తున్నారు. నిజంగా స్వామి మీకు పాల్గొన్నాను. స్వామి అందరూ పాల్గొన్నాను. ఎందుకంటే బహుశా నేను అనుకుంటాను నిరాడంబరమైన ఆశ్రమం. కొన్ని చోట్ల అయితే స్వాములు అంటే భయం వస్తుంది. అక్కడికి వెళ్ళాలంటేనే కష్టం. ఇంకొక స్వామి పొద్దులో ఆయన పాద నమస్కారం చేసి 50,000 డిమాండ్ చేస్తున్నారు. విన్నాం, సరే తప్పో తెలియదే విన్నాం. మన స్వామి దగ్గర అలాంటివి ఎప్పుడైనా 24/7 ఓపెన్ స్వామి. నేనైతే ఒకసారి మనసు బాధ ఉన్నప్పుడు పొద్దుంటే ఉంటాడు కూడా ఫోన్ చేస్తాను. స్వామి చెప్తారు ఏదో స్వామి మేము ఒకసారి ఫోన్ చేస్తే ధైర్యం వస్తుంది నాకు ఉద్దేశం చేస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు ఒకరికి కూడా ఉన్నాయి. స్వామి మీకు చాలా ధన్యవాదాలు స్వామి. ఈ ముగ్గురు సిస్టర్స్ను 11 సార్లు మీరు పారాయణం చేయిస్తున్నారంటే అదంతా మీ ద్వారా మీరు అమ్మవారి దగ్గర పోషించారు స్వామి. చాలా సంతోషం స్వామి. ఈ ఆశ్రమం ఉద్యమాన్ని వెలగాలని ఇలాంటి కార్యక్రమాలు మన ఇంట్లో స్వామి ఆశ్రమం జరగాలని అమ్మవారిని వేడుకుంటూ సభ్యులు ఈ ముగ్గురు సిస్టర్స్ మరి ముఖ్యంగా సుభాషిణి జయకృష్ణ గారి కుటుంబాన్ని ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.